యొక్క ధ్యానమైనటువంటి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం, పేజీ నెంబర్ 361. అందరం కలిసి 15వ వచనాన్ని బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. ఇప్పుడు నా ఎరిగిన వాడు చెప్పి ఉన్న గోధుమలను, యవలను, నూనెను, ద్రాక్షారసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపేయడదా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించి మనతోటి మాట్లాడను గాక. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, ఈ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన, భయపడిన పరమ సువాసనకరమైనటువంటి నామంలో ఈ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ పఠనం కొరకే మమ్మల్ని అందరినీ కూడా దేవుని సన్నిధానం సమకూర్చినందుకు వందనములు, స్తోత్రం. ఇంత శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో మా జీవితంలో మేము కలిగి ఉండటానికి ప్రభావ మీరు ఎంతగానో మీ కృపను చూపుతున్నాను. వందనములు. ఇంతవరకు ప్రభావ దేవా మాటల ద్వారా మిమ్మల్ని మైపరచడానికి సహాయపడుతూ వచ్చారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి దేవా. మా ఆత్మకు క్షేమం కలిగినట్లుగా, మా ఆత్మలు ప్రభావ మీలో వర్తిల్లినట్లుగా, మా ఆత్మలు ప్రభావ మీలో మరి తండ్రినైనా పెంపొంది పారినట్లుగా మరి తండ్రినైనా మీరు సహాయపడుతురండి. నిలబడుతున్నటువంటి మీ బాధపరిచారు వాడు బలహీనుడు, దుష్ట దౌర్భాగ్యుడు, ఏ రత యోగ్యత లేనటువంటి వాడు దేవా కేవలం మరి తండ్రినైనా మీ గొప్ప చేతిని విచారణ మరుగుపరుచుకొని దేవాలయతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీరు అనుగ్రహిస్తేనే తప్ప ఏది పొందుకోలేనటువంటి దౌర్భాగ్యం తనని సహాయంగా నొప్పుకుంటూ ప్రభావ సహాయపడుతూ కాదు మీ కనికరాన్ని కనపరచవలసిందిగా వేడుకొంచు. దేవాల చేత మీ మాట చేత నన్ను మమ్మల్ని అందరినీ కూడా తాపుతారని నమ్ముచు మహిమ గణిత ప్రభావం మీకు చెల్లించుకోమని విశ్వర శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎన్నో బైబిల్ స్టడీలు మనం ఈ యొక్క సంవత్సరంలో మరి 365 రోజుల్లో 52 వారాలు ఉన్నాయి. ఆ వారాల్లో ప్రతి బైబిల్ స్టడీని మనము కలిగి ఉంటున్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దేవుడు అనుగ్రహించేటువంటి ఎంతో శ్రేష్టమైనటువంటి ఈ గొప్ప సమయం మన జీవితాల్లో బైబిల్ పఠనం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరము కూడా ఈ బైబిల్ పఠనము ఈ సమయంలోనే బైబిల్ గురించినటువంటి జ్ఞానము మనమందరం కూడా పొందుకోవడానికి ఎంతో శ్రేష్టమైనటువంటి సమయంగా మనము చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు తెలియనటువంటి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులు, జ్ఞానమును, వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పొందుకునేది మనం ఇక్కడే. కనుక ఈ బైబిల్ పఠనానికి ఎవరైతే ఎంతమంది అయితే వస్తారో వారందరూ కూడా ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి సమయాన్ని వారి జీవితంలో కలిగి ఉన్నారని అర్థం. కాబట్టి మనము ఈ యొక్క మాటని 4 వచనాల్లో 4 మాటలు ఎన్నో సంవత్సరాల నుంచి కదండి, ఎన్నో సంవత్సరాలు అంటే ఒక మాటని, ద్రాక్షారసాన్ని దాదాపు సంవత్సరం దాకా మన దైవ సేవకుల ద్వారా, మరి అన్న ద్వారా, అనేక ఆత్మీయుల ద్వారా ఎన్నో సంగతులు మనము వింటూ వచ్చాం కదండి. మన జీవితంలో ఈ యొక్క మాటలు ఎంతో విలువైనటువంటివి. దాని విలువ ఎప్పుడు అర్థమవుతుంది? ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి లేదా ఒక మాట లేదా ఏదైనా కానీ దాని విలువ ఎప్పుడు అర్థమవుతుంది మనకి? అది లేనప్పుడే కదండి. అది దొరకనప్పుడే, అది పొందుకోలేనప్పుడే, అది మన దగ్గర లేనప్పుడే దాని యొక్క విలువ అర్థమవుతుంది. కాబట్టి ఈ వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువని మనము తెలుసుకున్న వాళ్ళు ధన్యులు. అర్థమవుతుందండి? ఉన్నప్పుడు తెలుసుకున్న వాళ్ళు ధన్యులు, లేనప్పుడు దానికోసము అది దక్కలేదని, దాని విలువ తెలిసినా కానీ అది అర్థం. ఆ వాక్యము మనకి దొరకనప్పుడు దాని విలువ మనకి అర్థమైనా కానీ దాని విలువ మనకి అది ఏమాత్రం కూడా ఉపయోగపడదు. కానీ దేవుడి స్తోత్రం, దేవుడు ఎన్నో పర్యాయములు
నిన్ను నన్ను కూడా దర్శిస్తూ వచ్చాడు. నీతో నాతో కూడా మాట్లాడుతూ వచ్చాడు దేవుడు తన వాక్యం చేత. ఒక్క ద్రాక్షారసం గురించే మరి ఇన్ని ధ్యానాలు, ఇన్ని దినాలు, మరి అసలు దాని గురించి ఎన్నో సంగతులు దేవుడు మనకి బయలుపరచుకునేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేను ప్రభుని అడుగుతూ ఉంటే, ప్రభువా ఇంత ఆ జ్ఞానము, ఇంత అర్థాలు దేవుని వాక్యములో ఇన్ని విషయాలు, ఇన్ని సంగతులు ఎక్కడి నుంచి మలుగులు వచ్చాం? అది తన యొక్క బిడ్డలకి, తన భక్తులకు మాత్రమే, ఎవరైతే తన ఆత్మ కొరకు ఆశపడతారో అలాంటి వారికి దేవుడు మరి వాటన్నిటిని కూడా బయలుపరిచేవాడిగా ఉంటాడు. కాబట్టి మనందరికీ అటు ధన్యత మరి ఈ సహవాసంలో, మరి దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి మనకి అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఈ మాటలు ఎప్పుడు కూడా మనము వాటిని మరి తక్కువగా చూడకూడదు. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఎంతో విలువైనటువంటిది. అది మనకి ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కనుక మనము దేన్ని కూడా దాన్ని మనం వ్యర్థం చేయకూడదు. వ్యర్థము చేయడానికి మనకి దాని మీద ఏమాత్రము హక్కు లేదు. కనుక దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడూ కూడా, నేను కూడా దాన్ని అంగీకరించాలి, దేవుని వాక్యానికి లోబడాలి. సరే, మనం ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాము. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా ఇన్ని మాటలు, మరి ద్రాక్షారసముల గురించి ఎన్నో సంగతులు మరి ఇప్పటికే దేవా నువ్వు చూపించావు, మాతో మాట్లాడావు. ఇన్ని సంగతులు చెప్పిన తర్వాత ఇంకా ఏముంటుంది ప్రభువా? ఇంకా అందులో ద్రాక్షారసంలో ఉన్నటువంటి రసం అంతా కూడా అయిపోయి ఇంకేం మిగులుతుందండి? సారం అంతా పోయింది. కానీ భౌతికంగా ఉన్నటువంటి ఆ ద్రాక్షారసంలో ఆ రసం అయిపోయింది అనుకోండి, దాంట్లో ఉన్నటువంటి మధురం పోతుంది కదండి. కానాను విందులో అక్కడ ద్రాక్షారసం అయిపోగానే అందరికీ కూడా మరి అక్కడ ఏ మాత్రము కూడా మరి నవ్వు లేదు, వారిలో చింత, వేదన, బాధ, ఆందోళన, కలవరము ఇవన్నీ వచ్చాయి. అయితే ఇప్పుడు ద్రాక్షారసాన్ని, దాంట్లో ఉన్నటువంటి సారాన్ని ప్రభువు నూతనముగా ఎప్పటికప్పుడు మనలో ఉప్పొంగింపజేసేవాడు. కనుక ఆయన నమ్మదగిన దేవుడు. అలాగా దేవుని ఆలోచిస్తున్నప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు ఒక మాట ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. రండి చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నాయందు నిలిచియుండుడి. చాలండి. ఈ ఒక్క మాట మనము ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పఠనమునకు కొరకై ప్రభుని మరి అడిగేవారుగా ఈ మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకని ప్రభువు నాయందు నిలిచియుండుడి అని చెప్పి ఈ రాత్రికాల సమయంలో మనల్ని కూడా అడుగుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు ప్రతి ఒక్కరిని, నిలబడినటువంటి నన్ను, చూస్తున్నటువంటి కూర్చుని ఉన్నటువంటి మిమ్మల్ని, ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాడు. నా యందు నిలిచి ఉండండి అంటున్నాడు. ఆ ద్రాక్షారసము దేనికి జ్ఞాపకం చేస్తుంది? దేనికి సాదృశ్యము? ఇది నా రక్తము, అనేక పాపక్షమాపణ నిమిత్తమై చిందింపబడినటువంటి నిబంధన రక్తం అని చెప్పి ఆయన ద్రాక్షారసము చేతపట్టుకొని ఆ దినాన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ప్రభువు పలికినటువంటి మాటలో అది దేవుని యొక్క, ఆయన యొక్క రక్తాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నది. ఆ రక్తమే ద్రాక్షారసం. ఆ రక్తము ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారి. ఆ రక్తం యేసుక్రీస్తు ప్రభువారే తన యొక్క మాటలోనే ఈ 15వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. మొదటి వచనంలోనే నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు. ఎవరైనా ద్రాక్షావల్లి అయినా ఆ ద్రాక్షావల్లిలో ఉండేటువంటి రసమే ద్రాక్షారసము. అదే ప్రభు యొక్క రక్తము. ఇప్పుడు నేను కూడా ఆ రసమైనటువంటి ఆ ద్రాక్షారసము నీలో నాలో కూడా ఆ రక్తము ప్రవహించాలంటే నేను కూడా ఎక్కడ ఉండాలి? ఆ ద్రాక్షావల్లిలో నిలిచి ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో అదే మనల్ని కూడా ప్రభు అడుగుతున్నాడు. నా యందు నిలిచి ఉండుడి. అలా నిలిచి ఉంటే నీకు నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి?
ఉపయోగం ఏంటి, లాభం ఏంటి, దానివల్ల కలిగేటువంటి ఆ ఆశీర్వాదం ఒక 4 మాటలు మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. రండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే 4వ వచనం కనుక చదువుకున్నట్లయితే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును. ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ప్రభువు యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే, ఇక్కడ మీ యందు నేను నిలిచి ఉంటాను. ఎవరు నిలిచి ఉంటారంట? ఆ పలికినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన మనిషా? మనుషులైతే ఏం కాదులమ్మా, నేనున్నాను కదా నీకు, ఏం కాదులయ్యా నేనున్నాను కదా నీకు అని చెప్తే ఆ సమయం వరకు ఒక సమయం, ఆ సమయం వరకు ధైర్యం, ఆ సమయం వరకు మనకి ప్రోత్సాహం. అయితే ఇక్కడ చెప్పేటువంటి వ్యక్తి మనిషి కాదు, నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనే, నిన్ను నన్ను రక్షించినటువంటి రక్షకుడు. ఆ ప్రభు పలికినటువంటి మాట, నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నేను నిలిచి ఉంటాను. ఎంత గొప్ప భాగ్యం అని! ఆయన మన యందు నిలిచి ఉంటే కలిగేటువంటి ప్రయోజనం, ఆయన మన యందు నిలిచి ఉంటే మన చుట్టూ ఏమున్నా కానీ, ఎటువంటి పరిస్థితి అయినా కానీ. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, రండి ఆ మాట చదువుదాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, 4వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తము అన్యజనులందరూ ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచెను కనుక సింహము నోట నుండి నేను తప్పించబడితిని. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో పలుకుతున్నాడు, ప్రభువు నా పక్షమున నిలిచి ఉండుట కారణాన్ని బట్టి దేని దగ్గర నుంచి తప్పించుకున్నాడు? సింహపు నోళ్ళు. నీ చుట్టూ కూడా, మన చుట్టూ కూడా సింహాలు తిరుగుతూ అవి గాండ్రించి గర్జించి నిన్ను మృంగివేయాలని చెప్పి ఇది అవి ప్రయత్నం చేసినా కానీ, ఎప్పుడైతే నువ్వు ప్రభు యందు నిలిచి ఉంటావో, మనం ఎప్పుడైతే ప్రభు యందు నిలిచి ఉంటామో అప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటాడు. మన యందు ఆయన నిలిచి ఉంటే, ఈ రాత్రికాల సమయంలో ప్రభు చెప్తున్నాడు, ఆ సింహాలు నీ యందు అవి గర్జించి నిన్ను మింగివేయాలని చూసినా కానీ ఏం చేయలేదు. ఆయన మింగాలనుకున్నా కానీ ఆ నోరు పనిచేయదు. మనకి తెలుసు, బైబిల్లో భక్తులు దానియేలు దగ్గరికి వచ్చి సింహాలు ఏం చేశాయండి? ఏం చేయలేకపోయాయి. కావుగా మౌనంగా అక్కడ కూర్చున్నాయి. జీవము గల దేవుని సేవకమైన దానియేలు, నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడిని నిన్ను రక్షింపగలిగిన రాజు వచ్చి దానియేలుతో పలుకుతున్నటువంటి మాట ఇది. ఆ మాటలో ఎంత గొప్ప సాక్షి! దానియేలుకి దేశమంతా కూడా వ్యతిరేకమైపోయింది. దేశం, అందులో ఉన్నటువంటి అందరూ, తన కింద ఉన్నటువంటి అధికారులు, ఒకవేళ మనం పనిచేసే దగ్గర, మన ఇంట్లో, మన చుట్టుపక్కల, మన స్నేహితులు, మన బంధువులు, లేకపోతే మరొకరు ఎవరైనా కానీ, నీవు దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు, దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు, నీ చుట్టూ ఎన్నో నీ మీదకి పొంచి ఉన్నప్పుడు, ఆ పొంచి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఏం చేస్తాయి? అవేవి కూడా మనల్ని ఏం చేయవు. ఎప్పుడు చేస్తాయి తెలుసా? ఎప్పుడు చేస్తాయంటే, ఒక్క చిన్న ఉదాహరణ మనకి బైబిల్లోనే మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారు ఆ పడవలో, శిష్యులు ఉన్నారు. శిష్యులు అనుకుంటున్నారు మా పక్కనే యేసు ప్రభు ఉన్నాడు, మేము యేసు ప్రభు దగ్గరే ఉన్నాం, యేసు ప్రభు అందు మేము నిలిచి ఉన్నాం, యేసు ప్రభు మా యందు నిలిచి ఉన్నాడు అని అనుకుంటున్నారు. కానీ
అక్కడ ఏముంది? పెద్ద సముద్రం. ఆ జలసముద్రం పైన ఆ చిన్న పడవ తేలాడుతూ ప్రయాణిస్తుంది. అలా ప్రయాణిస్తున్న సమయంలో జరిగినటువంటి ఒక పెద్ద తుఫాను వచ్చి ఆ పడవని ఒక్కసారి కొట్టింది. ఎగిరి గంతులేస్తూ పైకి కిందికి అల్లాడుచుంది. అలా అల్లాడుతున్న సమయంలో ఈ చుట్టూ ఉన్నటువంటి ఒక సింహం వలె ఆ తుఫాను గర్జిస్తున్న సమయంలో ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఆ శిష్యులు అనుకోవాలి కదా, ఏమనుకోవాలి? ప్రభు మా పక్కన ఉన్నాడు, మేము ప్రభు దగ్గర ఉన్నాము. అలా ఉన్నప్పుడు ఈ తుఫాను గర్జించేటువంటి ఈ తుఫాను నన్నేం చేయలేదని అనుకోవాలి. కానీ ఏం చేసేది? అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా వారికి వ్యతిరేకంగానే ఉన్నాయి, ప్రతికూలంగా ఏం లేవు. అన్ని అనుకూలంగా ఏం లేవు, ప్రతికూలంగానే ఉన్నాయి. అయితే అలాంటి ప్రతికూల సమయంలో మీరు ఏం చేయాలి? ప్రభు నన్ను నిలిస్తున్నామా అని చెప్పి వారి యొక్క దృఢమైనటువంటి మరి ఆ యొక్క వారిలో ఉన్నటువంటి ఆ విశ్వాసము వారిలో లేదు, చూపించలేకపోయారు, కనపరచలేకపోయారు, వ్యక్తపరచలేకపోయారు. ప్రభు పక్కన ఉన్నా కానీ వారు ఏమాత్రము కూడా మరి వారి జీవితంలో వారు అక్కడ ఆ సమయంలో ఆ సందర్భంలో వారు నిలిచిపోలేకపోయారు. అందును బట్టి ఆ ప్రభు పలికినటువంటి మాట, అల్ప విశ్వాసులారా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. నా యందు నిలిచిన వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు సింహము నోళ్ళ నుంచి కాపాడేటువంటి దేవుడు అన్నాడు దానియేలు కూడా. ఏ విధంగా మరి ఆ యొక్క రాజు ఆజ్ఞ శాస్త్రం వచ్చినా కానీ లోకమంతా మరి అది ఆ దేశమంతా కూడా వ్యాపించినా కానీ ఆనాడు మరి దానియేలు ఏ విధంగా మరి దేవుడు ఎందుకు నిలుచున్నాడు. చుట్టూ కూడా అందరూ వ్యతిరేకంగానే ఉన్నారండి, అందరూ ప్రతికూలంగానే ఉన్నారు. ఎవరు దానియేలుకు దిక్కులేరు, మనుషులు ఎవరు. అయినప్పటికీ కూడా దేవుని యందు మాత్రము నిలిచి ఉన్నాడు. అలాంటి పరిస్థితి నీకు నాకు ఎదురైనప్పుడు మనం ఎలా నిలిచి ఉంటున్నాం ఒకసారి ఆలోచిద్దాం. అలా నిలిచి ఉన్నప్పుడు ప్రభువు ఖచ్చితంగా మన పక్షాన నిలిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇది ఎప్పుడు మనం ఆయన యందు నిలిచి ఉన్నాం. అందుకనే ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నా యందు నిలిచి. రెండవదిగా ఆయన యందు నిలిచి ఉంటే కలిగేటువంటి ప్రయోజనాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వారు బహుగా ఫలించెదరు. రెండవదిగా ప్రభు యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారికి కలిగేటువంటి ప్రయోజనం, ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వారు ఏమవుతారు? బహుగా ఫలించేటువంటి వారుగా ఉంటారు. ఈ ఫలము అది నిత్యము నిలిచేటువంటిదిగా ఉంటుంది. ఫలించడం మాత్రమే కాదు కానీ ఆ ఫలము నిలిచి ఉండేదిగా ఉంటుంది. ఎంత నిలిచి ఉండడం అంటే ఆ ఫలము అది ఎంతవరకైనా కానీ శాశ్వతమైనటువంటి ఆ ఫలము నేను కూడా మరి ప్రభువులో కలిగి ఉండే వారంగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన నా యందు నిలిచిండుడి అని చెప్పినటువంటి ఆ మాటలో ప్రభువుని మరి ఆయన తన యొక్క ఆ యొక్క ద్రాక్షావళిని నిన్ను నన్ను కూడా అంటుకట్టబడినటువంటి వారమే, అందులో నీవు నిన్ను కూడా ఫలించాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుకనే ఆదిలోనే ప్రభు ఏం చేశాడు? ఆయన సమస్తాన్ని సృష్టించి అన్నిటినీ కలుగు చేసి మానవుని వాటిని ఏలమన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందడి అన్నాడు. కనుక ఆయన యొక్క ఉద్దేశము మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఆయన నీవు నేను కూడా ఫలించాలన్నదే ఆయన యొక్క కోరిక, ఆశ. కానీ మనం ఏం చేస్తామంటే ఫలించడానికి ఎన్నో అడ్డంకులని మనము కల్పించుకుంటాం. వివిధ రకాలైనటువంటి తంత్రాన్ని కల్పించుకున్నట్లుగా వివిధ రకాలైనటువంటి ఏదైతే ఫలించడానికి ఆయన సారం మనలోకి ప్రవహింపజేయకుండా అడ్డుకట్లు వేస్తూ ఉంటాం.
అనేకమైనటువంటి ఆ విషయాల్లో నీలో నాలో కూడా మరి అవేం చేస్తాయంటే మనల్ని ఫలింపచేయకుండా అడ్డుపడతాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి నీవు నేను కూడా మరి దేవునిలో ఫలించాలని చెప్పి ప్రభు ఆశపడేవాడుగా ఉంటాడు. కానీ మనము దానికి ఏం చేయమంట ఫలించడానికి ఇష్టపడాలి. మనం యోసేపుని కనుక చూస్తే ఎక్కడ యోసేపు ఎక్కడో అందరి చేత మరి తృణీకరింపబడినటువంటి యోసేపు తన అన్నలు తనని చంపివేయడానికి వెనుకాడక తనని రక్తం కారినట్లుగా కొట్టి గొంతులో వేసి అన్యులకు అమ్మివేస్తారు. అలా అమ్మివేసినా కానీ అతడు ఎక్కడ ఫలించాడు? ఐగుప్తులో వెళ్ళి ఐగుప్తులో ఫలించడానికి దేవుడు తనని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఫలించడానికి తనకి మరి ఏది మరి అడ్డొచ్చిందండి? అన్ని చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ ఆయనకు అటు వ్యతిరేకంగానే ఉన్నాయి. కానీ తను ఫలించడానికి అవి ఏవి కూడా అడ్డు రాలేదు. ఏవి అతను ఫలించడానికి అడ్డు రాలేదు. శోధన అడ్డు రాలేదు, శ్రమ అడ్డు రాలేదు, కష్టం అడ్డు రాలేదు, ఇబ్బంది అడ్డు రాలేదు. ఏది అడ్డు రాలేదే? ఈ దినాన మనకి ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న శ్రమ వచ్చినా, శోధన వచ్చినా కానీ అన్నీ అడ్డు వచ్చాయని చెప్పి కారణాలు చెప్తాం, సాకులు చెప్తాం. నీవు నేను కూడా ప్రభు ఈ చిన్న శోధన వచ్చింది, ఈ చిన్న కోరిక ఇది నెరవేర్చుకోవడానికి, ఈ ఆశ ఇది నాకు అడ్డొచ్చింది అని చెప్పి ఆ అడ్డును బట్టి నేను ఎదగలేకపోతున్నాను. ఇది నాన్న మనం దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు అదే మనము కారణం చూపిస్తాం. ఈ చిన్న శోధన ఇది నన్ను పడేసింది ప్రభు, ఎదుగుతున్నా నీళ్ళు ఆత్మీయంగా, ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మ మరి పరిశుద్ధతలో అన్నిట్లో నేను ఎదుగుతున్నా ఒక కారణం ఈ చిన్న శోధన. ఈ శోధన వచ్చి నన్ను పడేసింది ప్రభు. అక్కడ ఎదిగి అక్కడ కట్ అయిపోయి మళ్ళీ తెగిపడిపోయాను. ఇది నా మన జీవితంలో ఇదే. కానీ యోసేపు ఫలించేది కొమ్మ, ఓట యొద్ద ఫలించేది కొమ్మ. ఎలా ఫలించింది? వేరు పారుతున్నది. కీర్తనకారుడు మొదటి అధ్యాయంలో అన్నట్లుగా నీటి ఎవరో నాటబడినటువంటి చెట్టు వలె, ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చి వృక్షం వలె అది విస్తరించి వ్యాపించి ఐగుప్తు దేశమంతా కూడా అది ఫలిస్తూ వచ్చింది, అభివృద్ధి చెందుతూ వచ్చింది, అనేకులకి ఆహారం పెట్టినటువంటి చెట్టుగా మార్చబడుతూ వచ్చింది. ఆ ఫలములు తిని అనేకులు జీవించిన వారు అయ్యారు. చూడండి, నిలిచి ఉంటే ఎంత గొప్ప ఆధిక్యత. ఆ ద్రాక్షావళి ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను అడుగుతున్నటువంటి మాట, నా ఇంట్లో నిలిచి ఉంది, నా ఇంట్లో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఎంత ఫలం అంటే అందులో ఉన్నటువంటి ఆ ఫలము, ఆ ఆశీర్వాదము నేడు యేసేపు జీవితంలో నీవు నేను కూడా చూస్తున్నాం. యేసేపు జీవితంలో చూసినటువంటి నీవు నేను కూడా మన జీవితంలో ఎందుకు చూడలేకపోతున్నాం అంటే కారణం అదే. యేసేపు ఆ దినాన అన్ని వ్యతిరేకంగా ఉన్నా కానీ ప్రభు నన్ను నిలిచి ఉన్నాడు. దినాన మనం నిలిచి ఉన్నామని ఒకసారి ఆలోచిద్దాం. అలా నిలిచి ఉన్నాడంటే ఒకసారి ప్రభు మాటకి లోబడి, ప్రభు నేను నీ అందరూ నిలిచేయడానికి సహాయం చేయి. ఒక చిన్న శోధన, ఒక కష్టము, ఇబ్బంది, వ్యాధి, అనారోగ్యము నిన్ను నన్ను కూడా ప్రభు నుంచి దూరం చేస్తున్నాయి. ఆ దూరం చేసేది యేసేపు కలగలేదండి కష్టము, కనికాయ. కానీ ప్రభుని విడిచిపెట్టలేదు. ప్రభులోనే నిలిచి ఉన్నాడు, అట్టుపట్టుకొని ఉన్నాడు. ఎక్కడికి పోయినా ప్రభువే, వేరే రెండో మాట లేదు. అలాంటి వారు ప్రభు నన్ను నిలిచి ఉంటే మరి వారు బహుగా ఫలించేటువంటి వారుగా ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు నిలిచి ఉన్నటువంటి వారికి బహుగా ఫలించేటువంటి ఈ యొక్క ఆధిక్యతని పొందుకునే వారుగా ఉంటారు. మూడో మాటగా మనం చూసినట్లయితేనండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూడండి, మూడవదిగా ప్రభు యందు నిలిచి ఉన్నటువంటి వారికి, ద్రాక్షావళి నందు నిలిచి ఉన్నటువంటి వారికి
ఆ యొక్క ద్రాక్షారసము మనలో ప్రవహింపజేసేటువంటి ప్రభు నీకు నాకు కూడా అనుగ్రహించేటువంటి ఆ గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? మనకి ఇష్టమైనది ఏది ఇష్టమో అది అడగమంటున్నాడు. ఈ మాటని చదువుతున్నప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి అంటున్నాడు కదండి. ఆ ఇష్టం ఏదైతే ఉందో ఒకసారి మనం కనుక సరే మీకు ఇష్టమైంది అడగండి అని చెప్పి అడిగారనుకోండి, మనమేమో అడుగుతాం? మన ఇష్టాలు ఎలా ఉంటాయి కదండి? మన ఇష్టాలు దేవుడి ఇష్టాలలాగా ఉంటాయి, మన ఇష్టాలు వేరుగా ఉంటాయి కదండి. కానీ ఇక్కడ ఈ మాట చదివినప్పుడు నాకు అర్థమైందంటే, నీకు ఏది ఇష్టమో అది నన్ను అడుగు, నేను ఇస్తానంటున్నాడు. మరి ఇవ్వనని కూడా అంటలేదు. అంటే ఇప్పుడు నీకు ఏది ఇష్టమో అది అడగండి అంటున్నాడు. కానీ మనం ఇష్టమైంది అడిగితే ఆయన ఇస్తాడా లేదా అని మనం అనుకుంటాం వాస్తవంగా. కానీ ఇక్కడ మరి ఆలోచించదగినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఎందుకు నిలిచి ఉంటే మన ఇష్టాన్ని అడగలేము. ఆయన ఎందుకు నిలిచున్నటువంటి వారు మన ఇష్టాన్ని మనం అడగలేము. అడగడానికి మనసు రాదు. ఎవరి ఇష్టాన్ని అడుగుతాం? ప్రభు ఇష్టాన్ని అడుగుతాం. అక్కడ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు అని దగ్గరికి వచ్చి, అయ్యా నేను స్వస్థపరచబడటం నీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతాడు. ఎంత దీనంగా అడుగుతాడంటే, తన యొక్క స్థితి ఎంత నిస్సహాయమైనటువంటి స్థితి. అందరూ అతన్ని వెలివేసి దూరంగా ఊరి బయట అతన్ని బయటికి పార్కులోలేరు. ఎవరు తనని చూసుకునేటువంటి వారు లేరు, ఎవరు అతన్ని పలకరించేవారు లేరు, ఎవరు అతన్ని పరామర్శించేవారు లేరు. ప్రభు ఆ మార్గంలో వెళ్తున్నాడు. అడిగాడు, ఆశగా అడిగాడు, అయ్యా ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అన్నాడు. ఈ ఇష్టంలో ఇప్పుడు అతడు స్వస్థపరచబడటం అనేటువంటిది ఇది ఎవరిష్టం? అది కుష్ఠరోగి ఇష్టమా? ప్రభు ఇష్టమా? ఎవరిష్టము? ప్రభు ఇష్టం. అందుకని తర్వాత నువ్వు స్వస్థపరచబడటము నాకు ఇష్టమే, నువ్వు బాగుపడటం నాకు ఇష్టమే, నువ్వు ఫలించడం ఇష్టమే. మనము ఏదైనా కానీ ఎప్పుడైతే ప్రభు నందు నిలిచి ఉండి మనం ఏది అడుగుతామో మన ఆత్మక్షేమం కొరకు, మనం ఏదైనా అడగవచ్చు ఆత్మక్షేమం కొరకు. మన ఆత్మక్షేమం ఎప్పుడవుతుందండి? ఆత్మక్షేమం ఎప్పుడవుతుంది? ప్రభువుని మనం అడిగే ప్రతిదీ కూడా ఇష్టంగా, ప్రభువా నీకు ఏది ఇష్టమో అది నా ఇష్టం అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రిని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఈ పాపులైనటువంటి మానవుల కోసము నేను ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్పి, తండ్రి ఇష్టాన్ని కాదని చెప్పి ఆయన ఆ పరలోకంలోనే ఉండిపోయి ఉంటే, ఈ దినాన ఏ మనిషికి కూడా ఈ రక్షణ, ఈ నిత్య జీవము, ఆ మోక్షము అనేటువంటిది కలిగేది కాదు. కానీ ప్రభువు తండ్రి ఇష్టాన్ని ఎందుకని ఆయన చూపించాడు. ఆ ఇష్టంలో ఉన్నటువంటి మాదిరి ఈ దినాన నీవు నేను కూడా కలిగి ఉండాలని. ఆ తండ్రి చిత్తాన్ని ఏదైతే ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతూ వచ్చాడో, ఈ దినాన నీవు నేను కూడా ఆయన చిత్తాన్ని నీవు నేను కూడా నెరవేర్చడానికి ప్రతి సమయంలో, ప్రతి క్షణంలో మనము ఆ దృష్టిలోనే నీవు నేను కూడా ఆలోచించాలి. ఏదైనా కానీ ప్రభువుకి ఇష్టమేనా? అది
అలా ఆ విధంగా మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు ఏది కూడా మరి మనకి దక్కని తింటూ ఉండదు. అంటే ఏది కూడా మనం పొందుకోలేదు అంటూ ఏది ఉండదు. ఎందుకని? మీకు ఇష్టమైనవన్నీ కూడా అడుగు, నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఆయన ఎందుకు నిలిచి ఉండి మనం ఏది అడిగినా కానీ ఆయన ఇచ్చేది వాడుగా ఉంటున్నాడు కనుక అలాంటి ఆధిక్యతని ప్రభు మనకి అనుగ్రహించేవాడుగా ఉంటాడు. రండి 4వ మాటగా మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమవునప్పుడు ఆయన రాకడియందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. 4వ మాటగా ఆయన యందు నిలిచి ఉంటే కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ప్రయోజనం మన యొక్క జీవిత యాత్రలో, మనం జీవించినటువంటి జీవితంలో ఈ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తూ ముగించేటువంటి ఆ సమయం వచ్చేసరికి, ఆ యొక్క చివరి సమయంలో నీవు నేను కూడా ఆయన యందు నిలిచి ఉండకపోతే కలిగేటువంటి మరి పరిస్థితి ఇక్కడ యోహాను భక్తుడు రాసుకోవచ్చు. అయితే నిలిచి ఉండకపోతే ఏమంటారు? ఆయన రాకడి యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి అని చెప్తున్నాడు. నిలిచి ఉంటే ఏంటి ఆధిక్యత? ఆయన రాకడలో ఎలా ఉంటాం మనం? ధైర్యముగా, సిగ్గుపడని ముఖము, ధైర్యముగా ఆయన ఎదుటి నిలబడతాం మనం నిలిచి ఉన్నప్పుడు. ఎప్పుడు? నిలిచి ఉంటేనే. నిలిచి లేకపోతే ధైర్యముగా ఆయన ఎదుటి నిలబడలేదు. సిగ్గు ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు మనం సిగ్గుపడతాం? తప్పు చేసినప్పుడు కదండి. ఎవరు సిగ్గుపడతారు? తప్పు చేసినటువంటి వారు. మనము మన యొక్క ఆత్మను రక్షించినటువంటి ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు పెళ్లి కుమారుడుగా ఈ లోకానికి, ఆ మధ్యాకాశానికి దిగి వస్తుంటే సంఘమైనటువంటి పెళ్లి కుమార్తె ఇక నుంచి ఆ మధ్యాకాశానికి వెళ్ళాలి కదండి, ఎత్తబడాలి. ఇప్పుడు ఎత్తబడేటువంటి పెళ్లి కుమార్తె, వాస్తవంగా భౌతికంగా ఈ లోకంలో పెళ్లి కుమార్తెకి ఏముంటదండి? కదండి, సిగ్గుంటది, సిగ్గుపడుతుంది. కానీ పెళ్లి కుమారుని యొక్క పెళ్లి కుమార్తె అయిన సంఘానికి ఈ సిగ్గు ఉండకూడదు. ఏంటా సిగ్గు? పాపమును బట్టి నీవు నేను కూడా ఆయన చాటను ఉండడానికి అక్కడ వీల్లేదు. ధైర్యముగా పెళ్లి కుమారుని నీవు చూడాలి, మనం చూడాలి. పెళ్లి కుమారుడు ధైర్యంగా మనల్ని చూడాలి. ఈ సిగ్గు పెళ్లి కుమారునికి, పెళ్లి కుమార్తెకి ఉండకూడదు. ఒక దినాన ఆయన రాకడలో నీవు నేను కూడా ఒకవేళ నిలిచి ఉండకపోతే సిగ్గుతో మనం ఏం చేయాలి? సిగ్గుతో భయముతో మనము ఆయన చూడలేనటువంటి స్థితిలో, విడిచిపెట్టబడినటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి వారు. అయితే ఎవరైతే ఆయన నిలిచి ఉంటారో వారికి కలిగేటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, వారు సిగ్గు లేని ముఖముతో, వారు సిగ్గుపడక ధైర్యముగా ఆయన్ని కలిగి ఉండేటువంటి ఆధిక్యత ఆయన నిలిచి ఉన్నటువంటి వారికి ప్రభు ఇస్తారు. సరే, ఇలా నిలిచి ఉండడానికి కలిగేటువంటి ప్రయోజనాలు మరి మనం చూసుకోవచ్చు. ఆయన ఎందుకు నిలిచి ఉంటే, ఆయన మన ఎందుకు నిలిచి ఉంటాడు. ఆయన ఎందుకు మనం నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తాము. ఆయన ఎందుకు మనం నిలిచి ఉంటే మనము మరి ఏం చేయబడతాము? ఏది ఇష్టమైనది మనం అడుగుతాము, అది అన్నీ కూడా ఇస్తాడు. ఆయన ఎందుకు నిలిచి ఉంటే ఆయన ఏం చేస్తాడు? సిగ్గు లేనటువంటి ముఖముతో ఆయన మనం ఒక దినాన్ని చూడాలి. అలా చూడలేకపోతే మనము మరి మనకంటే మరి ఇంకా ఎవరు కూడా మరి మంచివారు, లేకపోతే గొప్పవారు ఎవరు కూడా ఉండరు కదండి. కాబట్టి ఈ యొక్క 4 ఆధిక్యతలు ప్రభు యందు నిలిచి ఉన్నటువంటి వారికి కలుగుతాయి. అయితే ఇలా నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒకవేళ నిలిచి ఉంటే ఏంటి రుజువు?
ఎక్కడ ఉన్నాం మనం? ఇంతవరకు మనం కొనసాగిస్తూ వచ్చినటువంటి ఈ యొక్క జీవితము ప్రభువునందు నిలిచి ఉన్నామా అని చెప్పి మనము ఒకసారి ఆలోచించినట్లయితే దానికి రుజువుగా మరి పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనకి ఒక మరి 3 మాటలు మనం చూస్తే రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కనుక మనం చూస్తే నిలిచియుండుటకు కలిగినటువంటి రుజువును మనం అక్కడ చూస్తాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకునునో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకుంటున్నాము. దేని వల్ల తెలుసుకుంటామండి? ఆయన ఎందుకు నిలిచున్నవాడు ఆయన ఎలాగ నడుచుకుందేనో అలాగూనే తాను నడుచుకున్న బతుడే ఉన్నాడు. ఎవరు ఆయన ఎందుకు నిలిచున్నవారు? ఎవరు ఆయన ఎందుకు నిలిచున్నారనడానికి రుజువు అనగా ఆయన ఎలా నడుచుకున్నాడో, ఆయన ఎలాగ జీవించాడో, ఆయన మాట ఎలా ఉన్నదో, ఆయన చూపు ఎలా ఉన్నదో, ఆయన ప్రవర్తన ఎలా ఉన్నదో, ఆయన చేసిన పనులు ఎలా ఉన్నాయో, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉన్నదో నీకు నాకు మారింది, నీకు నాకు చూపించాడు. అలా నడుచుకున్నటువంటి వారు ఎవరు? వారు ఆయన ఎందుకు నిలిచినటువంటి వారు. ఇదే మనకి రుజువు. అలా లేకపోతే ఒకసారి మనం ఆలోచించుకుంటాం, నీవు నేను కూడా ఏం చేయాలి? ఆయన ఎలా ఉన్నాడో, ఆయన ఏం చేశాడో అదే మనకి రుజువు. ఆయన ఎందుకు నిలిచున్నామంటానికి రుజువు ఏంటంటే ఆయన చేసినవన్నీ మనం చేస్తున్నామా లేదా? ఏం చేశాడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు? ఆయన చూపించినటువంటి మాదిరి, ఆయన అడుగు జాడలు నీకు నాకు వదిలిపెట్టి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక మా ఇసుకలో నడుస్తున్నాం అనుకోండి, ఆయన నడుస్తున్నటువంటి ఆ ఇసుకలో ప్రభు ముందు నడుస్తున్నాడు, మనము ఆయన వెనుక నడుస్తూ ఉన్నాం, ఆయన అనుసరిస్తూ ఉన్నాం. అలా నడుస్తున్నప్పుడు ఆయన ఒక అడిగేశాడు. అడిగేసినప్పుడు ఆ అచ్చు అక్కడ మనకి మిగిల్చబడుతుంది. ఆ మిగిల్చబడినటువంటి అచ్చులో మనం అడుగేయాలి. పక్కనేసామంటే దానికి అర్థము నిలిచి ఉండలేదని చెప్పి. కనుక ఈ రాత్రికాల సమయంలో ఇదే మనకి రుజువు. ఆయన ఏ విధంగా మరి ఈ లోకంలో ఆయన నడుచుకున్నాడు, ఆయన చూపించినటువంటి మాదిరిలో, ఆయన మాట్లాడిన మాటలు ఎంత మధురమైనటువంటి మాటలండి. ఆ మాటలు వింటున్నటువంటి వారు ధన్యులైపోయారు. ఆనాడు ఆ ప్రజలు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఆయన మాటలకి ముగ్ధ మనోహరులైపోయారు. ఏమి వారికి ఇంకా చుట్టుపక్కల ఏం జరుగుతుందన్నది కూడా వాళ్ళకి గుర్తులేదు. 3 దినాలు ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా కూర్చొని ఆ కొండ మీద ఉండి ఆయన మాటలకి వారు ఏమైపోయారు? ఇంకా అలాగే వారు వింటూ వచ్చారు. ఆయన మాటలు ఆదరించేటువంటివి, ఆయన మాటలు నీకు నాకు కూడా మధురమైనటువంటి మాటలు. ఆ వాక్యం నీలో నాలో నిలిచి ఉండాలని మరి ఇదే రుజువు. ప్రభు ఏ విధంగా నడుచుకున్నాడు. రెండవదిగా మనం చూస్తే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మొదటి పత్రిక. ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపము చేయవాడెవడను ఆయన చూడలేదు, ఎరుగను లేదు. కనుక రెండవదిగా ఆయన యందు నిలిచి ఉన్నామనడానికి రుజువు ఏముండకూడదండి? పాపం ఉండకూడదు, పాపం చేయకూడదు. ఆయన యందు నిలిచిండు వాడెవడనో పాపము చేయడు. ఈ మాట చెప్పడానికి, ఈ మాట చదవటానికి కూడా మనకి ధైర్యం సరిపోదు కదండి. ఆయన యందు నిలిచిండు వాడెవడనో పాపము చేయడు. యోహాను భక్తుడు ఎట్లా రాస్తాడండి ఈ మాట? కష్టం కదా ఈ మాట. ఈ మాట చదవడానికి కానీ, వినడానికి కానీ, చెప్పడానికి కానీ చాలా కష్టం. ఆయన యందు నిలిచిండు వాడెవడనో పాపం చేయడు. పాపం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఆయన యందు నిలిచి ఉండలేదని, నిశ్చయంగా ఆయన యందు నిలిచి ఉండలేదని ఇది మనము ఈ వాక్యం ద్వారా ఖచ్చితంగా మనము నిర్ధారించుకోవచ్చు. కనుక
పాపము చేసేటువంటి ప్రతి ఒక్కరు నీవు నేను కూడా ఆయన నిలిచిలేదు. ఆ పాపం అంటే ఏంటండి? ఆజ్ఞాతిక్రమమే పాపము. మాట వినకపోవడమే పాపం. పాపం అంటే ఎవరికి వెళ్ళిపోవద్దండి. ఏదో పెద్ద పెద్ద పాపాలు, దొంగతనం, వ్యభిచారం, నరహత్య ఆడికి వెళ్ళిపోవద్దండి. తోటి సహోదరుని ప్రేమించలేకపోవడమే పాపం. యోహాను భక్తుడే అంటాడు, ఆ ముందుకెళ్తే 3 మాట అదే చదువుకుంటాం మనం. తోటి సహోదరుని ద్వేషించి అతని మీద మనము ఏం పెట్టుకుంటాం? కక్ష పెంచుకొని వారిని పై కలపడం. కానీ అలాగున ఎప్పుడైతే మనం ఉంటామో అదే పాపం అండి. అదే దేవుని వాక్యం వచ్చింది. కనుక దేవునైనటువంటి వాళ్ళు ఆయన యందు నిలిచిన వాడు ఎవడు పాపం చేయడు. ఈ పాపం నీలో నాలో ఉందే ఒకసారి ప్రభు యొక్క వాక్యకు వెలుగులో మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఈ పాపము చేయనటువంటి వారు ఎవరో వారు ఖచ్చితంగా ఆయన నిలిచిన్నటువంటి వారికి ఖచ్చితంగా అదే రుజువు. కనుక మరి 3వ మాటలో చూస్తే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మానవుడును దేవుని ఎప్పుడునూ చూసి ఉండలేదు. ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. అలాగే 16వ వచనం చదువుతున్నట్లయితే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే, దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇది నాన్న ప్రభు యందు నిలిచినానికి రుజువు ఏంటంటే దేవుని యొక్క ప్రేమ నీలో నాలో మరి నిలిచి ఉంటే దేవుని యందు నీవు నేను కూడా నిలిచి ఉన్నాం. అలా నిలిచి ఉన్నటువంటి వారికి కలిగేటువంటి ఆ ప్రయోజనాలు ఆ 4 మరి దేవుడు మన జీవితంలో జరిగించేవాడుగా ఉంటాడు. కనుక ఇలాంటి మరి ఇంత గొప్ప మరి ఆయన యొక్క ఆ ద్రాక్షావల్లిలో నీవు నేను కూడా ఇంకా నిలిచి ఉండకపోతే, ఆ బహుగా వ్యాపించినటువంటి, విస్తరించినటువంటి, ఫలించినటువంటి ఆ ద్రాక్షావల్లిలో నీవు నేను కూడా నిలిచి ఉండకపోతే, ఒకసారి మనము దేవుడి దగ్గరికి వద్దాం. ఎన్నో పర్యాలు ద్రాక్షారసం గురించి ఎంత దాకా చెప్పాడంటే, ఇన్ని రోజులు కొనసాగిస్తూ వచ్చాడంటే, ఇక్కడే నిలిచిపోయాడంటే, ఇక్కడే ఆగిపోయాడంటే, నిజంగా ఈ మాటలు మరి నా కోసమే నీకోసమే అనుకుంటా. ఇంకా ఆయన అడుగుతూ ఉన్నాడు, నా యందు నిలిచి ఉండండి. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రాత్రికాల సమయంలో మన జీవితాలను ప్రభుత్వానికి అప్పగించుకుందాం. ప్రభువా, నీ యందు నేను నిలిచి ఉండటానికి ఈ రాత్రికాల సమయంలో నన్ను నేనుగా నీకు అప్పగించుకుంటున్నాను. ఏం చేయాలి? నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వ్యర్థమైనటువంటివి, పనికి రానటువంటివి, ప్రతి వాటిని కూడా, తీగలన్నింటినీ కూడా తీసివేయమని చెప్పి ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని వాక్యం నుంచి మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను చాలండి. ఎవరు పారేస్తారు? మనం కాదు పారేసేది. మనం అనుకుంటాం, ఏమనుకుంటాం? ఎట్లా ఈ కష్టం, ఈ శోధనని, ఈ పాపాన్ని నేను జయించాలి. మన వల్ల కాదండి. మనం జయించలేము. మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ మనము ఆ పాపాన్ని జయించాలంటే మన వల్ల కాదు. ఇది చాలా మందికి అర్థం కావట్లా. ఒక చిన్న శోధన ఎదురైంది అనుకోండి, ఈ చిన్న పాపము మన కళ్ళ ముందు వచ్చింది అనుకోండి, లేకపోతే కష్టమో ఈ శ్రమ మన ఎదురుకు వచ్చింది అనుకోండి, మనం జయించాలని పరిగెడతాం, ప్రయాసపడతాం, తాపత్రయపడతాం. మనం చేసేయాలని చెప్పి మన వల్ల ఏం కాదండి. మనం చేయాలి. ఏం చేయాలా? ప్రభు చేతి అప్పగించుకోవాలి. ఎట్లా అప్పగించుకోవాలి?
అప్పగించుకోవడం అంటే ఏంటి? దేవుని వాక్యం దగ్గరకు వచ్చి, దేవా ఇది నా జీవితం, ఈ జీవితాన్ని నీ రూపంలోకి మలుచు, నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తీగని, పనికిరాని తీగని తీయమని చెప్పి ఆయన చేతికి ఇవ్వాలి. మన యొక్క అధికారం అంతా కూడా ఆయన చేతికి ఇవ్వాలి. ఆయన చేతికి ఇచ్చినప్పుడు నీలో నాలో కూడా ఆయన పనిచేస్తాడు. ఆయన తీయడం స్టార్ట్ చేస్తాడు. ఆయన తీయడం స్టార్ట్ చేసి ప్రతి ఒక్క దాన్ని కూడా ఇది పనికిరాదు, ఇది పనికొచ్చేది అని చెప్పి నిర్ధారించేదే ఆయన, చెప్పాల్సిందే ఆయన, చేయాల్సింది కూడా ఆయన, తీసివేయాల్సింది కూడా ఆయన. ఆ తీసివేయడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు, ఏదో పరిస్థితిని మన జీవితంలో ప్రవేశపెడతాడు, అనుమతిస్తాడు. అన్నిటికీ మనం అనుమతించి వాటన్నిటి విషయంలో మనం ఏం చేయాలంటే, వాటన్నిటి విషయంలో మనం ప్రతి ఒక్కటి కూడా ప్రభుకి అప్పగించుకున్న వారిని ఈ రాత్రికాల సమయంలో, ప్రభు నాలో ఉన్నటువంటి ఈ యొక్క పనికిరాని తీగలు తీసివేసి నీలో ఫలించడానికి, నీలో అభివృద్ధి చెందడానికి, నీ యొక్క ద్రాక్షావల్లికి నీ యందు నిలిచి ఉండటానికి, ఆ యొక్క జీవం నాలో ప్రవహించడానికి సహాయం చేయమని ప్రభు అడుగుగా ఈ రాత్రికాల సమయంలో, ప్రభు నీ యందు నాకు నిలిచేస్తే నాకు కలిగేటువంటి ఆధిక్యత గొప్ప, మరి ఆ యొక్క దీవెన ఆశీర్వాదం ఈ దినాన్ని నేను పొందుకోలేకపోతున్నాను, కారణం నీలో నిలిచి ప్రభు సహాయం చేయి. ఈ దినానైనా నేను నిలిచి సహాయం చేయమని చెప్పి ప్రభుని అడిగి అతి కృపణత ప్రభు మనల్ని పొందుకున్నట్లుగా చేయండి. ఆయన ఎందు నిలిచేవాడు తను ఎందుకు నిలబడతాడు? ఇద్దరు నిలబడాలి కదా. యేసయ్య ఎందు నువ్వు యేసునందు నిలబడాలి. నిలబడినప్పుడు ఏం జరుగుతుంది? తీగ ఫలిస్తుంది, ఫలం వస్తుంది. ఏమవుతుంది? తీగ ఫలిస్తుంది, ఫలం వస్తుంది. ఇది మన జీవితాలు తీగతో ముగింపబడుతున్నాయి. ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, బంధువుల దగ్గర కావచ్చు. మనలో ఫలము లేని కారణాన్ని బట్టి మార్పు జరుగుతుంది కుటుంబాలు. ఇది వాస్తవం. ఎదట్లేదు, టైం పట్టింది. వాళ్ళు మారలేదని నువ్వు బాధపడద్దు, నువ్వు మాట్లాడలేదని బాధపడు. నువ్వు మాట్లాడే మాట, నువ్వు చెప్పే సంభాషణ, నువ్వు వేసే అడుగు, నువ్వు నిద్రపోయే విధానము, నువ్వు వాడే సెల్ ఫోన్, ప్రతి విషయంలో నీలో మార్పు ఇంట్లో వాళ్ళకి భయాన్ని కలిగిస్తుంది. అంతవరకు ఏమొస్తుంది? భయాన్ని కలిగిస్తుంది. చాలాసార్లు ఏం చేస్తామంటే మన నోటి మాటతో సరిచేయాలనుకుంటున్నాం. నేను బైబిల్ పట్టుకొని చెప్తాను. స్టంట్ పడకముందు నేను ఇది ఆలోచించేవాడిని కాదు. వీళ్ళు కొట్టి మాట్లాడేవాడిని, విశ్వాసులు కూడా. ఆ తర్వాత స్టంట్ పడిన తర్వాత దాదాపుగా నెమ్మదిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. ఒకటి నేర్చుకున్నా, నేను మాట్లాడితే ఎవరు మాట్లాడు, నేను మాట్లాడితే ఎవరు నేను మాట్లాడతాను. అర్థమవుతుందా? సో చాలా విషయాల్లో మార్పు జరగడం మొదలుపెట్టాను. నాకు అనిపించింది అలా. ఎందుకంటే గట్టిగా అరిస్తే గుండె ఎక్కువ కూడకూడదు, దానికి ఏమని అదొక భయం. సో దేవుడు ఏం చేస్తుంది? చిన్నగా ఆన్సర్ మొదలు పెట్టి దానిలో ఎవరన్నా బండి సరిగ్గా నడవకపోయినా తిట్టేవాళ్ళు, కొంచెం సువార్తకుడు మాట్లాడితే వీలైతే కొట్టడానికి వెళ్ళేవాళ్ళు. ఇన్ని చాలా విషయాలు అన్నమాట. ఇవన్నింటిలో ఒక సంవత్సరంలో మార్పు రావడానికి దేవుడు ఎన్ని విధాలుగా నలగొట్టాడు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ప్రతి విషయం దెబ్బపై దెబ్బ పడతా వచ్చింది. ఒకటి తీర్మానం తీసుకున్న ప్రభు, నేను మాట్లాడితే కార్యం జరగదు. ఏం చేయాలి? మోకాలని ప్రార్థించి ఎక్కువ సమయం ప్రార్థన గడపడానికి ఇష్టపడుతుంది. నేర్చుకున్నాను నేను ఈ విధానాల్లో. కాబట్టి నేను ఏం చేద్దాం? నీ ప్రార్థన ఎన్నిస్తుంది? మోకాళ్ళ మీద ఎప్పుడైతే వస్తావో నువ్వు ఆయన నిలిచి ఉంటావు.
మోకాలు లేని జీవితం మీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు అనుకున్నట్టు అనుకున్నట్టు జరగదు. ఎవరు మారదు. ఇది వాస్తవం. చక్కని మాట చెప్పాడు. ఆయన నిలిచి ఉంటాడంట, ఆయన ఏది ఇష్టపడగలుగుతామంట. చక్కటి మాట కదా. ఆయన ఎందుకు నిలిచి ఉంటే ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడు చెప్పండి? ఈ దినాల్లో నేను అడిగిన మాట దేవుడి ప్రభా, వివరాలను చేరుకున్నాను, సహాయం చేయి. సో నాకు బట్టలు కావాలని నేను అడగలను. పండగకి నేను కూడా పాత బట్టలు వేసుకున్నాను. వేసుకోవద్దని కాదు, కొత్త బట్టలు కాదు చెప్తున్నాను. పాత బట్టలే వేసుకున్నాను, జాగ్రత్తలు కూడా వేసుకున్నాను. ప్రభా, బిడ్డలు చిన్న బిడ్డలకి బట్టలు కొన్నాను ప్రభా, నాకు సహాయం చేయి.